గురువుగారు అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని ప్రబోధించారు కదా, దీని మూలంగానే శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించారా? రామచంద్రమూర్తి పరబ్రహ్మ, వైకుంఠం నుంచి వచ్చాడు. అగస్త్య మహర్షి కూడా విష్ణుమూర్తిని పూజించిన వాడే. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సూర్యవంశంలో పుట్టాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి కరుణా స్వభావుడు. కరుణ అనేది బాగా, అందుకనే దాశరథి కరుణాపయోనిధి అన్నారు కదా. రామచంద్రమూర్తికి కరుణా స్వభావం ఎక్కువ. అంతకుముందు ఒకసారి యుద్ధంలో రావణాసుడు వస్తే తన యొక్క వాడి అయినటువంటి బాణాలతో, కోదండంతో బాణాలు ప్రయోగించి రావణాసుడి యొక్క రథాన్ని, సారథిని, గుర్రాల్ని కొట్టేస్తే ఒంటరిగా మిగిలిపోతాడు రావణాసుడు. ఆ ఒంటరిగా మిగిలిపోతే రావణాసుడిని రామచంద్రమూర్తి పిలిచి, అయ్యా ఏమిటి ఇట్లా వచ్చావు, ఒక మంచి ముహూర్తం చూసుకొని మంచి రథం తయారు చేసుకొని మంచి సారథి, మంచి గుర్రాల్ని తీసుకొని ఒక మంచి ముహూర్తం పెట్టుకొని యుద్ధానికి రా అని చెప్పి పంపించేస్తాడు. అంటే యుద్ధంలో ఎదురుగా వచ్చినటువంటి శత్రువు, భార్యని అపహరించి వచ్చిన శత్రువు ఎదురుగా వచ్చినప్పటికి కూడా రామచంద్రమూర్తి కరుణా స్వభావంతో వదిలేస్తాడు. అటువంటి కరుణ బాగా కలిగి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపన చేయడంలో ఆలస్యం చేస్తున్నాడనే ఉద్దేశంతో అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి దేవతల యొక్క కోరిక ప్రకారం రామచంద్రమూర్తి ఆలస్యం చేస్తున్నారనే ఉద్దేశంలో ఇక కరుణ కాదు, ధర్మము, కర్తవ్య నిర్వహణే చాలా ప్రధానము, దుష్ట శిక్షణ చేయడానికే ఆయన భూమి మీద అవతరించాడని గుర్తు చేస్తూ, అయ్యా నువ్వు ఎంత కరుణా స్వభావుడు అయినప్పటికీ కూడా కర్తవ్యం అనేది ఒకటి ఉంది, నువ్వు దుష్ట శిక్షణ కోసం, రావణ సంహారం కోసమే నువ్వు అవతారం వచ్చాడని చెప్పి అవతార ప్రయోజనాన్ని చెబుతూ మనలాంటి వాళ్ళకి ఉపయోగపడేటట్లుగా రాముడికి చెప్పినట్టు, రాముడు ఉపదేశం తీసుకున్నట్లు, ఆదిత్య హృదయం స్తోత్రం చేసినట్లుగా రామచంద్రమూర్తి మన కోసమే తాను విన్నట్టు అనుష్ఠించినట్టే ఉంది. కానీ ఆదిత్య హృదయం పారాయణ చేయనంత మాత్రాన రామచంద్రమూర్తికి విజయం రాదనేది లేదు. ఆ విజయానికి, ప్రతివాడికి కూడా విజయానికి కారణము సూర్యభగవానుడి ఆరాధన అని చెప్పడానికి ఆ రామచంద్రమూర్తి ద్వారా మనకి లోకంలో వాల్మీకి ఆదిత్య హృదయం ఉపదేశించారు. కానీ ఆదిత్య హృదయం చాలా ప్రభావవంతమైనది, చాలా గొప్పది, విజయకారకము, ఆరోగ్యకారకమే. కానీ అది మనలాంటి వారికి. కానీ రామచంద్రమూర్తి పరబ్రహ్మ. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారం కోసం. అది ఆలస్యం అవుతోంది కనుక కర్తవ్య ఉపదేశంతో దేవతలు తొందరపడి అగస్త్యుడిని పంపించారు కనుక అగస్త్య మహర్షి ఉపదేశించడం వల్లనే భూమి మీద మన అందరి అదృష్టంగా రామచంద్రమూర్తి వినడం, అది మనం అనుష్ఠించడం జరుగుతోంది కనుక ఆదిత్య హృదయం చాలా గొప్పది. అంత మాత్రం చేత రామచంద్రమూర్తి దాని మీదే ఆధారపడి రావణ సంహారం చేశారని పరిమితంగా అనుకోవడానికి లేదు. ఇది అర్జునుడు యుద్ధం చేశాడంటే కృష్ణ పరమాత్మ కారణం అంటే కొంతవరకు ఉంటుంది. కానీ సాక్షాత్తు పరబ్రహ్మ అయిన రామచంద్రమూర్తి ఆదిత్య హృదయం మనలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి ఆయన ద్వారా లోకంలో ఉపదేశం వచ్చిందని మనం అర్థం చేసుకుంటే తృప్తి కలుగుతుంది.